హాయ్ వీవర్స్, దిస్ ఇస్ శ్రీధర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఏదైనా బ్రౌజర్లో నా ఛానల్ని ఓపెన్ చేయాలనుకుంటే కింద ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి youtube.com/శ్రీధర్ జువాలజీ అని URL టైప్ చేసి కూడా ఓపెన్ చేయవచ్చు. నా ఛానల్, నా టాపిక్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నేను వచ్చేసి శ్రీధర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జంతుశాస్త్ర అధ్యాపకుడిని. ఈరోజు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ జువాలజీ బ్లూ ప్రింట్ గూర్చి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్లకు, అదేవిధంగా తెలుగు మీడియం వాళ్లకు ఇద్దరికి కూడా బ్లూ ప్రింట్ గురించి చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనము బోర్డు వాళ్ళ సైట్లో ఉంచినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్స్, బోత్ మీడియా ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు కూడా ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత ఏ చాప్టర్స్ నుంచి మనకు ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటి ఆధారంగా మనము బ్లూ ప్రింట్ అనేటువంటి చూడడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ జువాలజీ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. సేమ్ అదేవిధంగా 100 మార్క్స్ సంబంధించినటువంటి పేపర్ని బోర్డ్ సైట్లో ఉంచడం జరిగింది. అంటే 2 మార్క్స్ వచ్చేసి మనకు చాయిస్ ఏముండవు. 4 మార్క్స్లో 12 ఇస్తారు, 6 రాయాలి. 8 మార్క్స్లో 4 ఇవ్వడం జరుగుతుంది, 2 రాయాలి. అంటే 4 and 8 మార్క్స్ వచ్చేసి 50% చాయిస్ ఉంటుంది. 2 మార్క్స్కు చాయిస్ అనేటువంటిది ఉండదు. ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి బోర్డు పేపర్ను మనం పరీక్షించి చూద్దాం ఏ విధంగా ఉంది అనేటువంటిది. చూడండి, అన్ని ప్రశ్నలకు సమాధానం ఏం చెప్తున్నాడు సెక్షన్ ఏలో. ఇక్కడ మనకు ఈ పేజీలో 5 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. కాంకే అంటే ఏమిటి, దమ్మన్లు సిర్ల కంటే ఎందుకు ఎక్కువ స్థితిస్థాపకత ఉంటాయి, వల్కలము జెక్స్ట్రా మెడుల్లరీ నెఫ్రాన్స్ మధ్య తేడాలు, ఆర్బోర్ విటే గూర్చి మీరు తెలుసుకున్నదేంటి, ఇన్సులిన్ షాక్. ఈ పేజీలో మనకు 5 క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ పేజీలో మనకు మిగతా 5 క్వశ్చన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పరిపూరక ప్రోటీన్లు, ప్లియోట్రోఫీ, బార్దేహాలు, అంతఃప్రజం యొక్క వేరే 2 ప్రయోజనాలు, క్యాన్సర్ కణాల 4 ముఖ్య లక్షణాలు. అంటే టోటల్గా మనకు 10కు 10 రాయమని చెప్తున్నాడు. ఎటువంటి చాయిస్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇవ్వడం లేదు. ఇక్కడ కూడా చూడండి, సెక్షన్ ఏలోని అన్ని ప్రశ్నలకు, సెక్షన్ బిలోని 6 ప్రశ్నలకు, సెక్షన్ సిలోని 2 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు వ్రాయవలను. 1 నుండి 10 వరకు ఉండేటువంటివి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు. బి సెక్షన్ దగ్గరకు వచ్చేద్దాం. ఇక్కడ సెక్షన్ బి కదా, ఈ క్రింది వాటిలో ఏవైనా 6 ప్రశ్నలకు సమాధానం రాయమంటున్నాడు. వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయంటే 12 వరకు ఉంటాయి క్వశ్చన్స్. చూడండి, మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ 11 నుంచి 22 వరకు క్వశ్చన్లు ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ 12లో మనము 6 రాస్తే సరిపోతుంది. అంటే మనకు 50% చాయిస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము సెక్షన్ సి దగ్గరకు వస్తాం. ఇక్కడ సెక్షన్ సి, ఈ క్రింది వాటిలో ఏవైనా 2 ప్రశ్నలకు సమాధానాలు రాయమంటున్నాడు. 2 × 8 = 16. ప్రతిదానికి 8 మార్కులు. మనకి ఇక్కడ 4 క్వశ్చన్లు ఉన్నాయి, 23, 24, 25, 26. గుండె నిర్మాణము, మెదడు నిర్మాణం, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, బహుళ యుగ్మ వికల్పాలు అని చెప్పి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎనీ 2 రాయొచ్చు.
అంటే యాజ్ ఇట్ ఈజ్ మనకు ఫస్ట్ ఇయర్ పేపర్ ఎలా ఉందో ప్యాటర్న్ సేమ్ అదే విధంగానే ఉంది మనకు ప్రస్తుతం. అక్కడ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఈజీ అయిపోతుంది. టోటల్గా మనము 60 మార్క్స్ కాకుండా ఇక్కడ మనకు 100 మార్క్స్ పేపర్ అనేటువంటిది ఉంది. దాంట్లో మనము 60 మార్క్స్ పేపర్ చేస్తే చాలు. అక్కడ సెకండ్ యూనిట్ కానీ థర్డ్ యూనిట్ కానీ 50% చాయిస్ వదిలిపెట్టి మిగిలినటువంటి పేపర్ మనం చేయాల్సి వస్తుంది. సెక్షన్ ఏలోనే మొత్తం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇది ఆల్రెడీ తెలిసిందే మనకు, కొత్త అంశం ఏం కాదు. ఓకేనా, జువాలజీ పేపర్ 2 మాదిరి ప్రశ్నాపత్రము. ఇక్కడ చూడండి, పాత 2021 సంవత్సరానికి మాత్రమే అని అన్నాడు. అప్పుడు పెట్టినటువంటి మోడల్ పేపర్ ఇది. కానీ ఇయర్కి కూడా మనకు 70% సిలబస్సే ఉంది మీ సీనియర్స్ లాగానే. సో సేమ్ అదే పేపర్ రిపీట్ అవుతుందని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఒకవేళ లాస్ట్ వరకు కనుక ఏమన్నా పేపర్ మోడల్ కనుక ఏమన్నా మార్చా తప్పకుండా మళ్ళీ కూడా అదే ఉంచుతా. ఇప్పటి వరకు అయితే నేను ప్రస్తుతం వీడియో చేసే వరకు అయితే సేమ్ అదే పేపర్ మాత్రమే ఉంది సైట్లో. దాని ఆధారంగానే బ్లూ ప్రింట్ అనేటువంటి చేయడం జరిగింది. ఓకేనా, రైట్. మనము చూడండి, ఇక్కడ బ్లూ ప్రింట్ దగ్గరకు వచ్చినాం. మనకు ఇక్కడ వచ్చేసి యూనిట్ నేమ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ కదా. తర్వాత 2 మార్క్స్, తర్వాత 4 మార్క్స్, తర్వాత 8 మార్క్స్. ఇక్కడ టోటల్ నేను కలర్లు కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. చూడండి, 2 మార్క్స్ మొత్తం కూడా ఇక్కడ రెడ్ కలర్లో ఇవ్వడం జరిగింది. 4 మార్క్స్ గ్రీన్ కలర్లో, 8 మార్క్స్ కొద్దిగా బ్రౌనిష్ కలర్లో, టోటల్ వచ్చేసి కొద్దిగా బ్లూ కలర్లో ఇవ్వడం జరిగింది, డిఫరెన్స్ ఉండాలని చెప్పి. ఇక్కడ మనకు డిలీటెడ్కి సంబంధించింది చూసుకున్నట్లయితే మనకు టోటల్గా మనకు 8 యూనిట్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ సిలబస్ యాక్చువల్గా. కానీ ప్రస్తుతం మీకు దాంట్లో చూడండి 1A జీర్ణక్రియ శోషణం డిలీట్ అయింది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి డిలీట్ అని కనిపిస్తుంది. 7th చాప్టర్ జీవ పరిణామం కూడా డిలీట్ అయింది. అంటే 1A ఆ తర్వాత 7th యూనిట్ ఇవి రెండు కూడా డిలీట్ అయిపోయినాయి. రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి. దాంట్లో వెయిటేజ్ ప్రకారం చూసుకుందాం, మనకి ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఫస్ట్ వచ్చేసి మనకి చూడండి 1B శ్వాసించడం వాయుల వినిమయం అనేటువంటి లెసన్ తీసుకున్నట్లయితే టోటల్ 10 మార్క్స్ ఉంది వెయిటేజ్ ఇక్కడ. ఈ 10 మార్క్స్ని ఏ విధంగా అడుగుతున్నట్టే 2 మార్క్స్ ఒకటి అడుగుతున్నాడు, ఆ తర్వాత 4 మార్క్స్ ఇవి 2 అడుగుతున్నాడు. అంటే 2 + 4 + 4 = 10. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. అదేవిధంగా చూడండి 2A 2B అంటే టోటల్గా సెకండ్ యూనిట్ విడదీయకుండా టోటల్గా సెకండ్ యూనిట్ నుంచి మనకు ఎంత వెయిటేజ్ ఉంది, 16 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఈ 16 మార్క్స్ వెయిటేజ్లో 2 మార్క్స్ 2 అడుగుతున్నాడు ఇక్కడ. 4 మార్క్స్ది ఒక్కటి మాత్రమే, అదేవిధంగా 8 మార్క్స్ కూడా ఒకటి అడగడం జరుగుతుంది. ఓకేనా, 2 మార్క్స్వి 2 ఉన్నాయి, 4 మార్క్స్ ఒకటి ఉంది, 8. ఇవన్నీ టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 16 రావడం జరుగుతుంది. అంటే 8 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ మనకు ఈ సెకండ్ యూనిట్ నుంచి వస్తుంది. మెయిన్గా మనకు హృదయానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంటుంది, హృదయం నిర్మాణం కానీ హృదయం పనిచేసే విధానం కానీ. అదేవిధంగా కిడ్నీకి సంబంధించింది కూడా విసర్జక వ్యవస్థ నిర్మాణము, విసర్జక వ్యవస్థ గూర్చి రాయమని అడుగుతాడు. లేదంటే మరో క్వశ్చన్ ఉంటుంది, మూత్రం తయారయ్యే విధానము. ఇందులో మనకు ఎక్కువగా రిపీట్గా వచ్చే క్వశ్చన్లు మాత్రం హృదయానికి సంబంధించినటువంటి వస్తూ ఉంటాయి. కొద్దిగా రేర్గా మనకు అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే విసర్జక వ్యవస్థ కూడా అడుగుతూ ఉంటాడు. మూత్రం తయారీ విధానం పెద్దగా మనకు ఎక్కడ కూడా ఎక్కువగా అడగలే. కాబట్టి మనం కొద్దిగా కాన్సన్ట్రేషన్ హార్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. నెక్స్ట్ మనము థర్డ్ యూనిట్ దగ్గరకు వస్తాము. చూడండి
ఇదంతా కూడా మనకు థర్డ్ యూనిట్ యొక్క వెయిటేజ్ ఎంత ఉంది చూడండి, 14 మార్క్స్ ఉంది. ఇక్కడ 2 మార్క్స్ ఒకటే, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి అడుగుతున్నాడు. 2 + 4 + 8 అంటే మొత్తం 14 మార్క్స్ ఈ థర్డ్ యూనిట్ నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. జనరల్గా ఇక్కడ 8 మార్క్స్ అంటే రిపీట్గా వచ్చిన క్వశ్చన్ వచ్చేసి మానవుని మెథ నిర్మాణం అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్. ఇక నెక్స్ట్ చాప్టర్ దగ్గరకు వచ్చేస్తే చూడండి, ఇది వచ్చేసి 4th యూనిట్, అంతఃస్రావక వ్యవస్థ, రసాయనిక సమన్వయం 4A. 4B వచ్చేసి రోగ నిరోధక వ్యవస్థ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్. దేనికి అంటే 4 మార్క్స్ చూడండి, ఇక్కడ 3 క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడు. ఎట్ ది సేమ్ టైం 2 మార్క్స్ 2 అడుగుతున్నా ఉన్నాడు. అంటే 8 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్లకు సంబంధించినటువంటి యూనిట్ కాదు ఇది. ఓన్లీ 4 మార్క్స్ 2 మార్క్స్. అంటే మనకు 6 చేయాలి 4 మార్క్స్ పేపర్లో. 6లో మనకు 3-4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ యూనిట్ నుంచే ఉన్నాయి. కాబట్టి ఇది మనకు 4 మార్క్స్ పరంగా ఇంపార్టెంట్ యూనిట్ 4A 4B. ఓకేనా? 2 మార్క్స్ వి 2, 4 మార్క్స్ వి 3. మొత్తం దీని వెయిటేజ్ ఎంత? 16 మార్క్స్, అంతే కదా. 2 + 2 + 4 + 4 + 4 అంటే టోటల్గా 16 మార్క్స్ సంబంధించినటువంటి వెయిటేజ్. అదేవిధంగా నెక్స్ట్ 5th యూనిట్. 5th యూనిట్ యొక్క వెయిటేజ్ ఎంత ఉంది? 16 మార్క్స్ ఉంది. ఇక్కడ చేయండి, బ్లూ ప్రింట్ ప్రకారం 2 మార్క్స్ ఏం అడగడం లేదు. 4 మార్క్స్ ఇవి 2, 8 మార్క్స్ ఒకటి. టోటల్ ఎన్ని మార్క్స్ అయినాయి? 16 మార్క్స్ అయినాయి. అంటే 8 మార్క్స్ సంబంధించినటువంటి చాప్టర్ మనకు 5th యూనిట్. దీంట్లో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఒక క్వశ్చన్ ఉంటుంది, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఒక క్వశ్చన్ ఉంటుంది. రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది మనకు. ఇక 4 మార్క్స్ 2 అడుగుతూ ఉన్నాడు. టోటల్గా 16 మార్క్స్. ఆ తర్వాత నెక్స్ట్ 6th యూనిట్ జన్యుశాస్త్రం. ఇది కూడా వెయిటేజ్ ప్రకారం 16 మార్క్స్ వస్తాయి యూనిట్ నుంచి. 2 మార్క్స్ ఇవి 2, 4 మార్క్స్ది 1, 8 మార్క్స్ది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. 2 + 2 + 4 + 8 = 16. అంటే మనకు జన్యుశాస్త్రం నుంచి 16 మార్కుల వెయిటేజ్ ఉంది. ఒక 8 మార్క్స్ వస్తూ ఉంది, ఒక 4 మార్క్స్ వస్తుంది, 2 మార్క్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా లాస్ట్ యూనిట్ వచ్చేసి మనకు అనువర్తిత జీవశాస్త్రం 8th చాప్టర్. దీని వెయిటేజ్ చూడండి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 12 మార్క్స్ ఉన్నాయి. 12 మార్క్స్లో మనకు 2 మార్క్స్వి 2 అడుగుతూ ఉన్నాడు, 4 మార్క్స్వి కూడా 2 అడుగుతూ ఉన్నాడు. టోటల్ మనకు ఎన్ని మార్క్స్ వస్తూ ఉన్నాయి ఈ 8th యూనిట్ నుంచి అంటే 12 మార్క్స్ వస్తూ ఉన్నాయి. ఇది మన సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్. ఓకేనా? టోటల్ ఒకసారి మనము కౌంట్ చేసుకుందాం. ఇది కౌంట్ చేసుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది ఏ విధంగా ఉంది అనేటువంటి. చూడండి, ఇది వచ్చేసి 2 మార్క్స్ కదా. 2 మార్క్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి? 10 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 మార్క్స్ ఎన్ని? 20 మార్క్స్. సేమ్ మనము 4 మార్క్స్ దగ్గరికి రండి. ఇక్కడ 4 మార్క్స్ చూడండి, 1, 2, 2, 3, తర్వాత 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మొత్తం ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి? 12 క్వశ్చన్స్ వచ్చినాయి. 4 మార్క్స్. కింద చూడండి, ఇక్కడ 48 మార్క్స్. 12 × 4 48 మార్క్స్. అదేవిధంగా 8 మార్క్స్ చూద్దాం. 8 మార్క్స్ చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్, ఇది 2వ క్వశ్చన్, ఇది 3వ క్వశ్చన్, 4. మొత్తం ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి మనకి పేపర్లో? 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. టోటల్ మార్క్స్ ఏంటంటే 32 మార్క్స్. ఓకేనా? ఈ విధంగా మనకు టోటల్గా ఎన్ని మార్క్స్ అంటే 100 మార్క్స్ సంబంధించినటువంటి పేపర్ అనేటువంటిది ఉంటుంది. ఈ 100 మార్క్స్ పేపర్లో మనం ఫస్ట్ 2 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అన్నీ చేయాలి. 4 మార్క్స్ 50%,
8 మార్క్స్ 50% చేయాలి. ఓకేనా? ఇది మన సెకండ్ ఇయర్ జువాలజీ జంతుశాస్త్రం ద్వితీయ సంవత్సరంకి సంబంధించినటువంటి చాప్టర్సు, వాటి యొక్క వెయిటేజు, అదేవిధంగా వాటి యొక్క బ్లూ ప్రింట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి చూడండి, సెకండ్ ఇయర్ జువాలజీ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్, మోడల్ క్వశ్చన్ పేపర్. దీంట్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడండి, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఎన్ని ఉన్నాయి మనకు ఇక్కడ? 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 10కు 10 రాయాల్సిందే. ఒక్కొక్క దానికి మనకు 2 మార్క్స్. అదేవిధంగా సెక్షన్ బి దగ్గరికి రండి. సెక్షన్ బి దగ్గర ఆన్సర్ ఎనీ 6 క్వశ్చన్స్. 6 4 జా 24. మొత్తం ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి? 12 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే 12 క్వశ్చన్స్లో మనం రాయాల్సింది ఎన్ని క్వశ్చన్లు? 6 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. అదేవిధంగా సెక్షన్ సి దగ్గరికి రండి. ఆన్సర్ ఎనీ 2 క్వశ్చన్స్. 2 × 8 16 మార్క్స్. టోటల్గా క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి? 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 రాస్తే చాలు. అంటే సెక్షన్ బిలో కానీ సెక్షన్ సిలో కానీ 50% ఛాయిస్ ఉంది. సెక్షన్ ఏలో ఛాయిస్ లేదు. ఓకేనా? ఒకసారి బ్లూ ప్రింట్ చూసుకుందాం మనం ఏ విధంగా ఉంది చూడండి. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్. 1A digestion and absorption, it is deleted. And 7th unit organic evolution, it is also deleted. 1A subunit deleted and 7th unit organic evolution, both are deleted chapters. Remaining chapters 1B breathing and exchange of gases. Breathing and exchange of gases, weightage 10 marks. In this weightage 2 marks 1 question, 4 marks 2 questions. Next, it is a second unit, subunit 2A and 2B. 2A body fluids and circulation. 2B excretory products and their elimination. In the second unit, weightage 16 marks. 2 marks 2 questions, 4 marks 1 question, and 8 marks 1 question. Next, third unit, 2 subunits 3A and 3B. 3A musculoskeletal system and neural control and coordination. 3B. Third unit weightage 14 marks. 2 marks 1 question, 4 marks 1 question, 8 marks 1 question. Fourth unit 4A and 4B. 4A endocrine system and chemical coordination. 4B immune system. 2 marks 2 questions, 4 marks most important, 4 marks 3 questions, and 8 marks nil. Total weight is 16 marks. Fourth unit
టోటల్ వెయిటేజ్ వచ్చేసి మనకు 16 మార్క్స్. మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ యూనిట్, 4th యూనిట్. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ హ్యూమన్ రిప్రొడక్షన్, వెయిటేజ్ 16 మార్క్స్, 4 marks 2 questions, 8 marks 1 question. 4 plus 4 plus 8 is called 16 marks. After next unit, 6th unit genetics, weightage 16 marks, 2 marks 2 questions, 4 marks 1 question, 8 marks 1 question. Total 2 plus 2 plus 4 plus 8 is called 16 marks. Last unit applied biology, weightage 12 marks, 2 marks 2 questions, 4 marks 2 questions, 8 marks nil. Applied biology 12 marks total. Two marks 1 2 3 4 5 6 7 8 9 10. 10 questions, 2 marks questions. Total 20 marks. Here 20 marks. Next 4 marks 1 2 3 4 5 6 7 8 9 10 11 12 4 marks questions. 12 4 marks questions. 12 into 4 48 marks. Eight marks questions. 1 2 3 4. 4 into 8 32 marks. అంటే ఇక్కడ మనకు 2 మార్క్స్ టోటల్ చేయాలి, 4 మార్క్స్ 50% చాయిస్, అవుట్ ఆఫ్ 12 6 చేయాలి, 8 మార్క్స్ ఆల్సో 50% చాయిస్, అవుట్ ఆఫ్ 4 2 చేయాలి. టోటల్ వచ్చేసి 100 మార్క్స్ పేపర్. 100 మార్క్స్లో మనం చేయాల్సింది 60 మార్క్స్. టోటల్గా మనకు ఇక్కడ మోడల్ క్వశ్చన్ పేపర్లు చూపించడం జరిగింది. అదేవిధంగా ఆ మోడల్ క్వశ్చన్ పేపర్ను బేస్ చేసుకొని బ్లూ ప్రింట్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో మనము తప్పకుండా ఈ బ్లూ ప్రింట్ను ఫాలో అయ్యి చదివినట్లయితే మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆల్రెడీ నేను ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ చూసింటారు మీరు మన ఎగ్జామ్స్కి, రీసెంట్ ఎగ్జామ్స్కి. అదేవిధంగా మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో సెకండ్ ఇయర్ జువాలజీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఏంటి, ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఏమున్నాయి, 8 మార్క్స్ ఏమున్నాయి, డెఫినెట్గా మళ్ళీ ఆ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీ జూనియర్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కనుక ఉన్నట్లయితే మీరు తప్పకుండా వాళ్లకు ఆల్రెడీ చేసిన వీడియోలకు సంబంధించినటువంటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి షేర్ చేసేయండి వాళ్ళకు, మీ జూనియర్స్కి. దాంట్లో చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ 2 4 8 మార్క్స్ ఏమిటి అనేది తెలుస్తుంది. అదేవిధంగా బ్లూ ప్రింట్ కూడా తెలుస్తుంది. ఓకేనా? నా టాపిక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మీ జూనియర్స్ ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి ఆల్రెడీ చేసినటువంటి వీడియోలు.
పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కండి. నేనేమైనా ఇంకా వీడియోలు అప్లోడ్ చేసినట్లయితే నెక్స్ట్ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ ఇంపార్టెంట్ కానీ ఇంకేమైనా చాప్టర్కి సంబంధించినటువంటి లెసన్స్ కానీ ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి. మెయిన్ టాపిక్ సంబంధించినటువంటి లెసన్స్, మెయిన్ టాపిక్ సంబంధించినటువంటి వీడియోస్, ఇంకా ఫర్దర్ ఏమైనా వీడియోలు కూడా ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించినటువంటి చేయడం జరుగుతుంది. కాబట్టి చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సబ్స్క్రిప్షన్ తప్పకుండా చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మాత్రం లింక్ ఇస్తాను, ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటివి. మీ జూనియర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓన్లీ అప్పుడు నేను తెలుగు మీడియం మాత్రమే చేయడం జరిగింది ఫస్ట్ ఇయర్. చాలామంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా కొంతమంది అడిగారు, ఇంగ్లీష్ మీడియం కూడా క్వశ్చన్లు ఉంటే పెట్టింటే బాగుండే అని. అప్పుడు పెట్టలేకపోయినా, తక్కువ టైం ఉండే కాబట్టి. తప్పకుండా ఈసారి నేను ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వీడియో చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే కూడా చూసుకోవచ్చు. ఓకే, ఆల్ ఆఫ్ యూ, బాయ్, థ్యాంక్ యూ.